కొద్దిగా జలుబు చేసింది కదండి, పర్లేదు చెప్పండి. అదే సార్, అదే విమర్శ చేస్తారు కదా, ఎందుకని అట్లా. ఎవరినండి? క్రిస్టియన్ అంటే ఇది మన మేరీ మాతని కానీ యేసుక్రీస్తుని కానీ. క్రిస్టియన్స్ అంటే ఎవరండి? క్రిస్టియన్స్ అంటే ఎవరు సార్? యేసుక్రీస్తు ఫాలోవర్స్ ని క్రిస్టియన్స్ అంటారు. యేసు క్రీస్తు కాదు కదా సార్. యేసు క్రీస్తు కాదు. యేసు. ఓకే, యేసు. ఓకే, ఫైన్. యేసు నేనేమన్నానండి? గుల్పాల్ రాజు గోపి. ఓకే, ఆయన మరి మీకంటే మీకు కొంచెం బెటర్. ఇంకా ఆయన ఇంకా మంచి బూతులు. ఏమన్నాడండి ఆయన? మేరీ మాతను ఇంకా అది చెప్పుకోరా సార్, అంత ఘోరం. మేము యూట్యూబ్ లో చూసాం సార్. మేరీ మాత అంటే ఎవరు? మగ్దలిని మేరియా, లేకపోతే చెల్లి అయిన మేరియా, తల్లి అయిన మేరియా? తల్లి అయిన మేరీ కదా. తల్లి అయిన మేరీ గురించి చెప్తున్నారా? ఓకే, చెప్పండి. తల్లి అయిన మేరీ మీకు మేరీ మాతనా అండి? అవును సార్. ఓకే, మీ పేరేంటండి? పచ్చి బండ బూతులు సార్. ఓకే సార్. నా పేరు ప్రవీణ్. హలో. జలుబు చేసింది కదండి, కొద్దిగా ఇబ్బంది అవుతుంది. పర్లేదు, అయినా మాట్లాడతాను నేను ఇప్పుడు. ఏం పర్లేదు. మీరు అప్పటి నుంచి చేస్తూ ఉన్నారు, ఏందబ్బా అని చెప్పి నేను లిఫ్ట్ చేశాను. ఇప్పుడు తల్లి అయిన మరియని మీరు తిట్టినందుకు ఫీల్ అవుతా ఉన్నారు. తల్లి అయిన మరియని తాల్ముడ్లో తిట్టారు, తెలుసా అండి మీకు? మీరు హిందువులే కదండి? అవును, హిందువునే సార్, కానీ అందరూ నేను చర్చికి వెళ్తాను సార్. హిందువులే కదండి చర్చికి పోయేది, ఇంకెవరు పోతారు? అవును సార్. ఈ దేశంలో హిందూ కాకపోతే ఇంకెవడు పోతాడండి చర్చ్కి? పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే క్యాస్ట్. మొన్నే తెలంగాణలో తీసిర్రు సెన్సస్, అందులో ఒక్కడు కూడా క్రిస్టియన్ లేడంట, అందరూ హిందువులేనంట. అవును. ఇంకొకటి నాకు ఒక డౌట్ మిమ్మల్ని అడుగుతానా? అయ్యో, అడగండి సార్. ఇప్పుడు ఇది కలియుగం అంటారు కదా సార్, యాజ్ పర్ మన హిందూయిజం. అంటే యాజ్ పర్ మన హిందూయిజం కాదండి, ఏ ఇజం అయినా సరే దీన్ని కలియుగం అని అంటారు. సరే, ఇది కలియుగం అంటారు కదా. కలియుగంలో 75% ఇట్లా ఉంటారు. అవును, మంచి వాళ్ళు ఉండరు అని చెప్తాంటారు కదా సార్. అవును, కరెక్టే. ఇప్పుడు ఇస్లాంను, క్రిస్టియానిటీని చూసిస్తూ ఇవి పాషాణ మతాలు, ఏడారి మతాలు ఇట్లుంటాయి. ఒక హిందూ ధర్మం ఒకటే మంచిది. ఆ 25% గోవాకి ఇది వస్తుంది, అది 75% మిగతా మతాలు వస్తాయి అని చెప్తారు కదా. అవునండి, అవును. విన్నాను సార్, కొంతమంది అన్నారు. అనడం ఏముందండి, ఇప్పటిదాకా కూడా మన వికేఆర్ అదే చేసిండు. నేను మాట అడుగుతాను సార్, నాకు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మీ ఇంటి బయట లేదా మీ కాలనీలో ఎవడైనా వాడి ఇంట్లో వాని పెళ్ళాన్ని కొట్టుకున్నా, లేకపోతే వాని తమ్ముడిని కొట్టుకున్నా మనకు సంబంధం లేదు, అవునా కాదా? కాదా అండి? ఆని ఇంట్లో వాని పెళ్ళాం ఇష్టం ఉంటే అడు కొట్టుకుంటాడు, వాని తమ్ముని ఇష్టం ఉంటే అడు కొట్టుకుంటాడు. వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ మనకు సంబంధం లేదు కదా. సంబంధం లేదు సార్. అదే కానీ వాళ్ళే వచ్చి నా ఇంట్లోకి వచ్చి నా పెళ్ళాన్ని, నా తమ్ముడిని కొడితే నేను ఎందుకు ఊకోవాలి సార్? అదే కదండి మేము చేసేది కూడా. కలియుగంలో మిగిలిన వాళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు ఉంటారంటే, మా అలాంటి కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే, రే బాబు మా ఇంటికి రాకండ్రా నాయన అని అడుగుతారు, గంతే కదా. అడిగేది అంతకుమించి ఏముంటుంది? అయితే ఇప్పుడు మరి ఇది ఏదో అన్యాయం జరిగిపోతుంది, క్రిస్టియన్స్ మన హిందువులకు అన్యాయం జరుగుతుంది అది అని అంటారు కదా మీరు. అయితే ఇప్పుడు మీరందరూ కూడా హిందువులే కదండి. ఇప్పుడు మీ పేరు ఏం పేరు అడిగితే ఏం చెప్పారండి మీరు? నా పేరు ప్రవీణ్ సార్. ప్రవీణ్. ఇది బైబిల్లో లేదు కదా పేరు? బైబిల్లో లేదు, ఉండదు.
బై బర్త్ ఓకే సార్. నేను కూడా బై బర్త్ కాదు సార్, హిందూ కాదు బై అనట్లే. బర్త్ ఇప్పుడు నేను పూర్తి నేను అదే కన్వర్టెడ్ ఏం చెప్తున్నాను కాదు. కదండి, ఇందాక నుంచి అదే చెప్తున్నాను. బై బర్త్ అందరు హిందువులే ఉంటారు సార్. మధ్యలో ఇట్లా దారి తప్పిపోయిన వాళ్ళందరూ కలియుగం, అది ఇంకా తప్పదు. దుష్ట మానవుణ్ణి వెంబడించిన వాళ్ళందరినీ మేము ఏం చేయలేము, కానీ మా జోలికి రావద్దని చెప్తున్నాం. మా ఇంటికి రాకండి మీరు, మా ఇంటికి వస్తే మాత్రం ప్రతిఘటన ఉంటుంది. అంటే మీ ఇంటికే కాదు కదా సార్. ఇప్పుడు ఇవన్నీ వీడియోలు ఇట్లా దూషిస్తున్నారు సార్. ఇప్పుడు మీరు హిందువులే మీ ఇంటికి కదండి, రాలేదు కదా సార్. ఇప్పుడు ఎందుకు రాలేదు సార్? మా ఇంటికి కూడా వచ్చారండి. మా ఇంటికి రావడమే కాదు, నేను యేసుని నమ్మనని చెప్తే నా మీదకి అమ్మాయిని ఎరేసిండ్రు. బాధ అనిపించింది, ఒక ఆడపిల్లని ఎరేయడం ఏంద్రా ఈ మతం పేరు మీద అని చెప్పి. ఆడపిల్లలంటే వీళ్ళకి కాదండి, ఆడపిల్లలంటే వీళ్ళకి ఏంది, ఆట బొమ్మలు అయిపోయినాయి కదా. ఎందుకండి అంత కర్మేం పట్టిందండి? ఒక్కడు మారకపోతే ఏమైతే సార్? కొన్ని చూసిన నీకు సార్. అయితే నేను ఒకటి విషయం స్ట్రైట్ గా చెప్తున్నా సార్. నేను అయితే పూర్తి కన్వర్టెడ్ కాదు సార్. క్రిస్టియన్ అయితే పూర్తి కన్వర్టెడ్ కాదు. అదే నేను చర్చ్కి వెళ్తున్నా. నాకు అట్లా ఇది ఏసే నిజమైన దేవుడు, యేసుని నమ్ముకుంటే మనం ఏదైనా మంచి జరుగుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో మా పాస్టర్, అంటే మా క్లాస్మేట్ ఎవడు వాడు పాస్టర్ గా చేస్తాడు. వాడు నన్ను చర్చికి తీసుకుపోతాడు అన్నట్టు. అట్లా తీసుకుపోయి కొన్నిసార్లు నేను చూసిన. నేను అదే కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నా సార్. అటా ఇటా నాకు ఒకటి చెప్పండి అండి ప్రవీణ్ గారు, నేను ఏమీ అడగట్లేదండి, ఒకటే ఒక సమాధానం చెప్పమనండి. ఎవరినైనా సరే మతం మార్చడానికి మన ఇంటికి రావాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది? మొదటి పాయింట్ ఇది. రెండో పాయింట్, సరే నేను మతం మారడానికి రెడీ, నేను వస్తా, చర్చ్కి వస్తా, నీకు పూజలు చేస్తా, అంతా చేస్తా. నువ్వు నా గుడికి వస్తావా? నేను మా ఎల్లమ్మ గుడికి తీసుకుపోతా, నువ్వు వస్తావా? రెండు. మూడు. అదే, మీరు వచ్చినా రాకున్నా, మూడో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, నన్ను నమ్మకపోతే చంపేస్తా అనేటోడు దేవుడు ఎందుకు అవుతాడు? వాణ్ణి నమ్ముకోమని నా ఇంటికి ఎందుకు వస్తున్నావు? ప్రతి ఒక్కడికి స్వాతంత్రం ఇచ్చిండు కదా దేవుడు. ఎక్కడ ఇచ్చిండు? నన్ను నమ్మకపోతే చంపేయండి అని చెప్పిండు. లూకా సువార్త 19వ అధ్యాయం 27వ వచనము. మీరు ఒకసారి చదవండి అది. పోనీ ఆయన ఏదైనా మంచి మాటలు చెప్పిండయ్యా అంటే, ఇప్పుడు సాయిబాబా కూడా చెప్పిండండి. ఇప్పుడు మొన్న వచ్చిన సత్య సాయిబాబా గారు కూడా చెప్పిండు. వాళ్ళనన్న దేవుడినంటే నమ్మొచ్చు, ఈయనని ఎట్లా నమ్మాలి నేను? నన్ను నమ్మకపోతే చంపేయండి, నా శిష్యులు గారు, లేకపోతే అంటే దాని అర్థమైంది అదొక మాఫియా బ్యాచ్. అవును సార్, నాకే కొంచెం అనుమానంగా ఉంది సార్. ఇది కూడా నాకు డౌట్స్ ఉన్నాయి సార్. కాకపోతే వాళ్ళు నాకేదో కవరింగ్ అంటే చెప్తున్నారు, కానీ నాకు పూర్తి కన్విన్స్ అవ్వలేకపోతున్నా. కానీ కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది సార్. ఒకసారి నన్నైతే అడిగామనండి ప్రవీణ్ గారు. ఇప్పుడు మేము ఇన్ని గణం దగ్గర నేను ఒక 1000-2000 వీడియోలు చేసి ఉంటానేమో, నాకు తెలియదు. అన్ని వీడియోలు చేసినాం కదండి. పోనీ 1000-500 లేదా ఒకటే వీడియో చేసినాం అనుకుందాం. ఒకటే ప్రశ్న నాది, దానికి సమాధానం చెప్తే చాలు. నేను తమ్మును నమ్మని వాళ్ళను చంపేయండి అని చెప్పాడు. ఎందుకు చంపమంటాడు? అట్లా చంపమన్నాడు సైకో అవుతాడు, కానీ దేవుడు ఎందుకు అవుతాడు సార్? నేను అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చి దొర్లుతామంటే కుదరదు కదా సార్. నేను అదే అనుకున్నా సార్. ఈ అల్లా గాని క్రిస్టియానిటీ అందరూ ఒకటే కదా. ఇప్పుడు అల్లా గురించి, ఇప్పుడు క్రిస్టియన్ల దేవుడు ఎవరు అనేది ఒక సూటి ప్రశ్న అడగండి సార్ వాళ్ళని పోయి. మీకు యెహోవా దేవుడా, యేసు దేవుడా, పౌలు దేవుడా? కాదండి, యేసు క్రీస్తు కాదండి. మీరు ఇంకోసారి అనొద్దండి ఆ మాట. యేసు క్రీస్తు కాదండి. క్రీస్తు అనేవాడు అభిషిక్తుడికి ఉండాల్సిన లక్షణాలు చాలా ఉన్నాయి. అవి మన యేసులో లేవు. అసలు యేసు పుట్టలేదు. ఓకే సార్. నేనైతే ఇప్పుడు కరుణాకర్ గాని, లలిత్ గాని, మన లలిత్ సార్ వాళ్ళు, మీలాంటి కొన్ని ఉన్నాయి సార్. ఈ హిందువులకు సంబంధించి సపోర్టివ్ గా చాలా వాదనలు నేను కొన్ని యూట్యూబ్ లో చూసిన సార్.
ఇంత ఇది క్రిస్టియానిటీ ఒక వే ఉంది, ఇది ఒక వే ఉంది. కాకపోతే లాజికల్ గా ఆలోచిస్తే కొన్ని కరుణాకర్ వీడియోలలో నాకు కొంచెం అనిపించింది, మన హిందూ ధర్మమే మంచిది, దీనిలో కొంచెం లాజిక్ ఉంది అన్నట్టు నాకు అనిపించింది. కొన్ని ఇప్పుడు సాక్ష్యాలు చెప్తారు కదా సార్, ఇలా అవి నిజమేనా అదేనా అది కాదా అనేది మనకి కొంచెం కన్ఫ్యూజన్ గా కూడా ఉంది సార్ నాకు. కాదు సార్, ఇప్పుడు మనం కూడా ఇప్పుడు మీరు మీ ఊరు ఎక్కడండి? మాది వెమ్లవాడ సార్. వెమ్లాడ రాజన్న లేడా సార్ మీకు? అవును సార్, ఉన్నాడు సార్. రాజరాజేశ్వరుడు లేడా మీకు? ఉన్నాడు సార్. ఆయన కన్నా గొప్ప దేవుడు ఈ భూప్రపంచంలో ఉన్నాడా? అదే సార్, పూర్తిగా నాకేం క్లారిటీ రావట్లేదు. కోడె మొక్కలు ఎందుకు మొక్కుతాం సార్ మనము? కోడెల్ని ఎందుకు ఇస్తాం స్వామికి? ఏమో సార్, నాకు కూడా అంత మీరు మన హిందువుల్లో వచ్చిన దరిద్రం ఏంటంటే సార్, ఏది తెలుసుకోరు. ఏదో మనం పుట్టినప్పటికీ ఆడికెళ్ళి మన ఇంట్లో పరిశానలు మనకుంటే నేను ఒప్పుకుంటా. కానీ అంతో కొంత టైం వచ్చినప్పుడు, పండుగలప్పుడు, పబ్బాలప్పుడు మనం పోయినప్పుడు ఆడ పెద్ద మనుషులు కూర్చొని చెప్తుంటారు పాపం, పెద్ద మనుషులు, ప్రవచనకారులు. వాళ్ళ మాటలు విందామా అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు బయటికి తీసుకుపోతూ ఉంటారు, మనం ఏదో ఒకటి చేస్తుంటాం. ఏ రోజైనా శివరాత్రి నాడు జాగరణ చేసేటప్పుడు సినిమాలు చూస్తాం కానీ చరిత్ర చూస్తామా సార్ మనం? లేదు సార్, ఇప్పుడు ఫోన్లో అవే కదా మొత్తం. నేను ఇప్పటి గురించి మాట్లాడతలేను సార్. ఇప్పుడంటే ఫోన్లలో మొత్తం ఏవేవో వచ్చేసినాయిలేండి. శివరాత్రి జాగారం ఎందుకు పెట్టిరండి? ఇవన్నీ ఎప్పటి నుంచి మొదలైనయో తెలుసా అండి మీకు? తెలుసుకోవాలి కదా సార్. ఇట్లాంటివి తెలుసుకుంటే ఏమవుతుందంటే దేశం మీద ప్రేమ పెరుగుతుంది. ఇప్పుడు సరేనండి, మీరు క్రిస్టియన్లు అయినా పర్వాలేదు సార్, నాకు ఏం బాధ లేదు. మీరు మతం మారండి, ఇంకేమైనా చేసుకోండి, గంకల దుంకండి, నాకు సంబంధం లేదు కదా. కానీ దేశం అనే పేరు మీదకి వచ్చినప్పుడు మీరేం మాట్లాడుతున్నారు? నీకు దేశం కావాలా, దేవుడు కావాలంటే దేశం అని అంటే నేను సెల్యూట్ చేస్తా. నాకు దేవుడే ముఖ్యం. ఫస్ట్ జీసస్, తర్వాత ఏదైనా అని అట్లా వాళ్ళ ప్రవచనాలు అనేటివి అట్లా ఉన్నాయి, వాళ్ళు ఇచ్చేటి అట్లా అట్లా కన్విన్స్ చేస్తారు సార్ వాళ్ళు. ఎందుకంటే మరి గదేనండి, దాన్నే అంటారు సార్. ప్రవీణ్ గారు దాన్నే మైండ్ వాష్ అంటారు. మెదడు మొత్తం సాఫ్ చేస్తున్నారు. మనము మేకను కోస్తాం కదా సార్, కోసినప్పుడు దాని లోపలికి వెళ్ళి మొత్తం అన్ని తీసేస్తాం చూడండి, బోటు వండుకోనికి. బల్గరంలోకి వెళ్ళి అవన్నీ మొత్తం బల్గరాలు గిల్గరాలు అన్నీ తీసేస్తాం కదా. అవును సార్. అట్లా ఎవరైతే మతం మారి నీకు వస్తారో వాళ్ళందరికీ ఇట్లనే చేస్తూ ఉన్నారు జనాల్ని. ఇంకా ఆఖరికి వాళ్ళని ఎట్లా వదిలేస్తారంటే వాళ్ళ లోపల దేశభక్తి సావదు, దైవభక్తి ఉండదు. ఒకటే ఒక భయం ఉంటుంది. ఏ భయం అంటే, అమ్మో మా దేవుణ్ణి కాదంటే మా దేవుడు నన్ను చంపేస్తాడు. ఎందుకు చంపుతాడు? దేవుడు ఏమైనా పిచ్చోడా? ఆయనకేం పని పాట లేదా? తప్పు కదండి, దేవుడి పేరు మీద వ్యాపారం చేయడం తప్పు కదా సార్. నిజమే సార్, ఇది ఇట్లనే నాకు అదే అనిపిస్తుంది సార్. ఇట్లా ఎందుకు ఉంటాడు మరి దేవుడు? అసలు అగ్ని ఆడని ఇట్లా నరకంలో వేసి ఇట్లా అందరిని నమ్మకపోతే ఇది అనేది కొంచెం నాకు అది ఉన్నది. వీడు చెప్తుండు, మావాడు కన్విన్స్ చెప్తుండు, కానీ నాకు కొంచెం డౌట్ వచ్చి, మరి మీకు ఇట్లా వీళ్ళు ఎంతో ఇది చాలా మంది నేను ట్రై చేసిన సార్, ఎవరు లిఫ్ట్ చేయలేదు. నేను మీకు కూడా చేసిన, తెలుసుకుందాం జిజ్ఞాస ఉంటే. అందుకే సార్ మీరు అయ్యా యమలాడ రాజన్న సాక్షిగా చెప్తున్నా, నువ్వు యమలాడ రాజన్నను కూడా నమ్మకు. ఆయన ఎప్పుడు నిన్ను ఏమనడు. కానీ అట్లాంటి వాళ్ళని నమ్మి పొయ్యి దేశం మీద దాడి చేస్తా అంటే మాత్రం ఎవ్వడూ ఒప్పుకోడు. నువ్వు మంచి పనులు చేయి, 10 మందికి సహాయం చేయి. రోడ్డు మీద పోయేటోనికి ఒక బాధ వచ్చి పడ్డప్పుడు బాబు దారా అని చెప్పి మనకి సాయం చేయి, లేదా అడుక్కునేటోళ్ళకి అన్నం పెట్టు. అది మనిషి బతుకంటే. ఎట్ ద సేమ్ టైం ఒకరికి నువ్వు హాని చేయాల్సిన టైం వచ్చినా కూడా చెయ్యకు. అదే గొప్ప పని అయ్యా. అంతకు మించిన దేవుడు ఇంకెక్కడ ఉంటాడు? అవును సార్, అవును సార్, ఇది లాజికల్ ఉంది సార్. ఇతరులని మనం బాధ పెడితే అందులో లేదు కదా సార్, ఏముంటుంది సార్ అందులో?
మరి నన్ను నమ్మకపోతే చంపేయి, నన్ను నమ్మకపోతే వాళ్ళు నరకానికి పోతారు అంటే దాని అర్థం ఏంటండి అసలు? దానికి ఏమన్నా లాజిక్ ఏమైనా ఉన్నదా? ఇంత దిగడిదిమ్మకి కాకపోతే ఆ బుక్ రాసి ఉంటాడాడు. సరే పోనీ, నీకు ఎవడైతే ఆ మాటలు చెప్పిండో వాడిని ఒకసారి నా దగ్గరికి తీసుకురా, నేను మాట్లాడతా. ఈ బుక్ ఎప్పుడు రాసిండ్రు? మొట్టమొదటి రాసినప్పుడు దీనికి ఎన్ని బుక్కులు ఉండే, ఇప్పుడు ఎందుకు 66 అయినాయి? నాతోని మాట్లాడమని నేను మాట్లాడతా కదా. అసలు యేసు ఎవరు, యెహోవా ఎవరు, పౌలు ఎవరు, ఈ ముగ్గురికి సంబంధాలు ఏంటివి, ఇట్లాంటివి అడగాలి మీరు. వచ్చినప్పుడు అడిగితే ఆయనకి ఇంకా వాడు ఆడికెళ్ళి వెళ్ళిపోకపోతే నేను అడుగు. నాకేంటంటే పనా సార్, నేను కరుణాకర్ వీడియోలు చూసినా సార్ కొన్ని. అక్కడ నుంచి కొంచెం క్వశ్చనింగ్ అనేది నాకు మొదలైంది. అంతకుముందు వాడు ఏం చెప్తే అదే నిజం అనుకున్నా నేను. కానీ కొన్ని కరుణాకర్ సార్ వీడియోలు చూసిన తర్వాత నాకు కూడా కొంచెం డౌట్ కలిగింది. సార్ నిజం వాస్తవానికి చెప్పాలని నాకు డౌట్ వచ్చింది కరుణాకర్ సార్ వీడియోలు చూడడం వల్లనే. మరి ఇంకేంది, ఇంత మంచి పని జరిగింది మీకు వెమ్లాడ రాజన్న ఆశీస్సులు గట్టిగా ఉన్నాయి. అందుకే నేను సార్ నేను కొందరికి నువ్వు ఏదైనా మంచి పనులు చేసినావేమో, నువ్వు చేసినావో మీ అమ్మ నాన్నగారు చేసిండ్రో కానీ పోదామా వద్దా అని అనుకొని ఫస్ట్ కరుణాకర్ వీడియోలు చూసినావు, తర్వాత ఇంకెవరో వీడియోలు చూసినావు, తర్వాత ఇంకెవరో వీడియోలు చూసినావు. నీకు మారాలా వద్దా అని డౌట్ వచ్చింది, అందరికి ఫోన్లు చేసినావు. ఇప్పుడు నాకు ఇంత జలుబు వచ్చింది, నా పాటికి నేను ఇట్లా ముక్కు మూసుకొని ఉన్నా. ఫోన్ చేస్తే ఎవరో ముఖ్యమైన వాళ్ళు చేసుకున్నారేమో అని లేపిన. అది అంతా వెమ్లాడ రాజన్న మాత్యం అంతే. అంటే సార్ మనకు కొంచెం ఇప్పుడు మీకు గొంతు బాగాలేదు, మేము ఎక్కువ ఓకే సార్, మరి తర్వాత మాట్లాడుతుంది. ఏం పర్లేదండి. ఎవడైనా వచ్చి ఏసే దేవుడు అంటే ఏసు దేవుడు కాదంట కదా అని షురువు చేయండి. మీరు ఇట్లా అర్ధరాత్రి పూట చేసినా సరే నేను లేపుతాను, నేను మాట్లాడతాను. నన్ను గెలిచి ముంగడికి పొమ్మనండి, నేను ఒప్పుకుంటా, నేను కూడా వచ్చేస్తాను మీతో పాటు. అంతే కదండి. ఇప్పుడు పాపం నీకంటే తెలియదు, బైబిల్ గురించి తెలియదు, ఏం తెలియదు. నాకు ఇది కూడా తెలియదు సార్, ఇది కూడా తెలియదు. నిజంగా సెక్యులర్ లెక్క అనుకో, జస్ట్ ఓకే నా మాత్రానికి హిందూ, జస్ట్ సెక్యులర్ లెక్కనే సార్. నేను కూడా మంచిగా ఒక్కసారి రమ్మనండి. ఎప్పుడైనా ఎవడైనా యేసుని నమ్ముకోమన్నప్పుడు ఇక్కడ రాబెట్టా అని చెప్పి పిలిచి నాకు ఫోన్ కలిపి ఇవ్వు, వాళ్ళతో మాట్లాడాల్సి నేను మాట్లాడతా. వాడు మళ్ళీ జీవితంలో నీ దగ్గరకు వస్తే నా పేరు మార్చుకుంటా. అవునా సార్? అంతే కదా, అంతకు మించి ఇంకేం కావాలి నీకు? అవును సార్, కొన్ని డిబేట్స్ కూడా చూసిన సార్. అందులో ఇట్లా వాళ్ళు మాస్టర్లను స్ట్రైట్ గా ఇట్లా అడిగితే క్వశ్చన్, దానికి కాకుండా ఇది ఇట్లా రిఫరెన్స్ ఇట్లా ఉంది, ఇక్కడ రిఫరెన్స్ ఇది ఉంది, దీన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి, దాన్ని అట్లా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి కొంచెం ఎస్కేపిజం గా నాకు కనిపించింది సార్. అందులో మన కరుణాకర్ సార్ ఉన్న స్ట్రైట్ క్వశ్చన్స్ కు సార్, ఆ సార్ అయితే ఎక్కడి నుంచి అయినా కానీ మొత్తం డైరెక్ట్ రిఫరెన్స్ తీసుకొచ్చి ఇట్లా చూపిస్తాడు. ఇట్లా చూపిస్తాడు, ఇది ఇట్లున్నది ఇట్లున్నది, దానికి దీనికి ఎట్లా పొంతనవుతుంది. ఒకటే మాట, అంతకు మించింది ఏం లేదు. నువ్వు ఒకటే మాట చెప్పారే, నేను నా దేవుని నమ్మకున్నా నా దేవుడు నన్ను చూసుకుంటాడు, నువ్వు నీ దేవుని నమ్మకుంటే నీ దేవుడు నేను చూసుకుంటాడా? ఇంతకు మించిన ప్రశ్న ఈ భూప్రపంచంలో ఇంకోటి లేదండి. ఎందుకంటే మనకుందండి కర్మ అనేది మనకుంది. ఆ కర్మ ఫలితాలు ఖచ్చితంగా మనకు దక్కుతాయి. ఆడు క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు క్రిస్టియన్లు అయిపోయారని, వాళ్ళు ముస్లింలు అయిపోయారని, కానీ కాదు, అది అట్లా కుదరదండి. ఇది సైన్స్కి విరుద్ధం. అది సైన్స్ ఒప్పుకోదు. కర్మ అనేది ప్రతి ఒక్కడిని వెంటాడుతుంది. మనం ఏదో తెలివి మంతులం అయిపోయి ఇప్పటికిప్పుడు అన్ని చెప్పడం కాదు కదండి ప్రవీణ్ గారు. ఎవడైనా కర్మ అనే బంధంలోకి చిక్కాల్సిందే, దాన్ని అనుభవించాల్సిందే. ఇప్పుడు చూడండి, నేను 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 2-3 రోజులు తిరిగేసరికి నాకు వాటర్ పడలేదు, ఇన్ఫెక్షన్ వచ్చింది. నేను ఎందుకు ఆ వాటర్ తాగాలి? వాటర్ తాగినా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. నువ్వు వద్దని చెప్పిన పని, నీకు పడని వాటరు హాట్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్ తాగినావు, అది నీ కర్మ, అంతే. ఆ కర్మ విల్ ఫాలో యూ. వెరీ సింపుల్ కదండి. అడగండి సార్, అడగండి సార్. అయితే ఇప్పుడు సార్ ఇస్లాం ఉంది, మన క్రిస్టియానిటీ ఉంది,
బౌద్ధిజం ఉంది, ఇంకున్నాయి రకరకాలు ఉన్నాయి. జైనిజం మన ఉంది, హిందూయిజం కూడా ఉంది సార్. జొరాస్ట్రియిజం హిందూయిజం కూడా చాలా ఉన్నాయండి. సార్ ఉన్నాయి కదా. ఎందులో చూసినా సార్ ఒకడే దేవుడు ఉంటాడు, ఒక్కడే దేవుడు ఉంటాడు. ఇప్పుడు అల్లా అల్లా అంటారు, దీంట్లో జీసస్ అంటారు. మన హిందూయిజంలో మాత్రం ఒక దేవాది దేవుడు ఉండడా సార్? ఎందుకు లేడండి, పరమాత్మ ఉన్నాడు కదండి. ఒక్కడే పరమాత్మ, ఆయన పేరు ఒక్కడే పరమాత్మకు పేరు ఉండదండి. ఒక్కడే పరమాత్మ అందరి రూపాల్లో ఉంటాడు. మీలో ఉంటాడు, నాలో ఉంటాడు. రూపం ఏం లేదా సార్? పరమాత్మకి ఒక రూపం లేదండి. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుదిన్ అలౌకికంబగు పెంచీకటి కవ్వల ఎవ్వండేకాకృతి వెలుంగునో అవ్వాని మనమందరం సేవించాలి. దాని అర్థం ఏంటంటే వాడికి రూపము, వాడిని ఇలా చూసుకోవాలంటే సరే నీ ఇష్టం అన్నాడు. అరే నువ్వు నన్ను చెట్టులో చూసుకుంటావా, నీకు చెట్టులోనే ఇస్తా. పుట్టలో చూసుకుంటావా, పుట్టలోనే ఇస్తా. ఒక విగ్రహం చేసుకొని చూసుకుంటావా, అది నీ ఇష్టం. అంతేగాని నేను ఇక్కడ లేను అక్కడ లేను అనుకుంటే నీ మూర్ఖత్వం. అంతటా మొత్తం నిండిపోయి ఉన్న తర్వాత నువ్వు అసలు ఎక్కడా లేడు అని నువ్వు వెతికి 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 అలసిపోయిన తర్వాత అరే బాబు నేను ఎక్కడ లేనురా, నీ గుండెల్లోనే ఉన్నా అని చెప్తాడు. అది ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఇంపర్సనలిజం గురించి చెప్తారు సార్. పర్సనలిజం, ఇంపర్సనలిజం. There is no impersonalism అండి. It's all about, it's not about a God. It's about a world. మీరు ప్రపంచంలో ఎక్కడైనా వెతకండి, ఒక్కొక్క దగ్గరికి వెళ్తే ఒక్కొక్క రూపంలో మీకు దేవుడు కనిపిస్తున్నాడు కదా. రెండు అండి, పెద్ద మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. రెండు చూసుకోవాలి మీరు. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక రూపంలో దేవుడు అనేవాడు ఉంటాడు. వాళ్ళ విశ్వాసాలు అవి. వాళ్ళు ఏది, ఒకడేమో జీసస్ అంటాడు, ఒకడేమో అల్లా అంటాడు, ఇంకొకడు రాముడు అంటాడు, ఇంకొకడు జొరాస్ట్రిజంలో ఏదో 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 అంటూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళైనా మొక్కు. కానీ ఎవడైనా వచ్చి ఇగో ఈయననే నిజ దేవుడు అనగానే ఫస్ట్ వన్ దవడలు 2 వలగొట్టేసి బయటకు వచ్చి ఈడు దేవుడు కాదని డిసైడ్ చేసుకో. నేను దేవుణ్ణి కాకపోతే నేను ఇట్లా చెప్పను. నేను దేవుణ్ణి. చెప్పండి. ఇంకొక డౌట్ సార్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగినా, దానికి అన్ని మతాలు ఒకటే అనేటువంటి నోషన్ లో నేను ఉన్నానని మీకు చెప్తే అన్ని మతాలు ఒకటి కాదని మీరు అన్నారు. అన్ని మతికి పుట్టింది మతం అండి, మనది మతం కాదు కదా. క్రైస్తవం అనేది మతం, ధర్మం అంటూ. ధర్మం, ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు మీరేమంటారు అంటే మీరు కూడా బోధించేది ఏంటంటే మన హిందూ ధర్మం ప్రకారం మీ యొక్క అవగాహన ప్రకారం మీ కన్క్లూజన్ ఏంటంటే మనది కూడా ఒక ఇంపర్సనలిజమే. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇస్లాంలో కూడా అది వాళ్ళు కూడా ఇంపర్సనలిజాన్ని వాళ్ళు ఫాలో అవుతారు. ఏమని ఫాలో అవుతున్నారండి వాళ్ళు? సరే వాళ్ళని ఒక మాట చెప్పానండి. నేను అల్లాను మొక్కను, మొహమ్మద్ ప్రవక్తనే మొక్కుతా అంటే వాళ్ళు హ్యాపీ. ఓకే, మొహమ్మద్ ప్రవక్త చెప్పింది కూడా అల్లా చెప్పిందే కదా అనుకుంటారు వాళ్ళు. అదే మాట నేను మొహమ్మద్ ప్రవక్త నమ్మను కానీ అల్లాని నమ్ముతా అని చెప్పండి ఒకసారి. ఇంకా నెక్స్ట్ సెకండ్ మీకు బర్త్ కన్ఫర్మ్, నెక్స్ట్ బర్త్ కన్ఫర్మ్ మీకు. అదే మాటను క్రిస్టియన్ దగ్గరికి పోయి చెప్పండి మీరు. పౌలు చెప్పింది నేను నమ్మను, ఓన్లీ యేసునే నమ్ముతానండి. ఒక వర్గం అంతా మీ మీద కత్తులు పట్టుకొని రెడీగా ఉంటుంది. ఇంకో వర్గం ఉంటుంది, నేను పౌలును నమ్మను, యేసును నమ్మదు, యెహోవానే నమ్ముతా అంటే మిగతా 2 వర్గాలు మీ మీద కత్తులు పట్టుకొని రెడీగా ఉంటాయి. సరే నేను యెహోవాని నమ్మను, యేసునే పౌలునే నమ్ముతా అంటే ఆ వర్గం మీ మీద కత్తులు పట్టుకుంటుంది. ఇక్కడ ఒక అల్టిమేట్ గాడ్ అనేవాడు లేడు వాళ్ళకి. మనకున్నాడు. మనకేందండి, ప్రపంచంలో ఉన్న అందరికీ ఒకటే ఒక గాడ్ ఉన్నాడండి, పరమాత్మ. ప్రపంచాలన్నీ నాశనం అయిపోయి రాజులు రాజరికాలన్నీ నాశనం అయిపోయిన తర్వాత చిట్ట చివరిగా మిగిలిపోయే ఒకే ఒక్క స్వామి ఎవరైతే ఉన్నారో
ఆయనే అందరికీ పరమాత్మ. అంతేగాని ఒకరొచ్చి రాముడు, ఒకరొచ్చి కృష్ణుడు, ఇంకొకరొచ్చి యేసు, ఇంకొకరొచ్చి అల్లా అంటే కుదరదండి. మీ విశ్వాసం మీది. ఎప్పటి వరకు మీది? మీ విశ్వాసం మీ లోపల పెట్టుకోండి. దాంట్లో మీకు పనులైతున్నాయి కదా, చాలా హ్యాపీ. ఎవరికి మీరు దానివల్ల హాని చేయట్లేదు కదా, ఇంకా హ్యాపీ. మీ కుటుంబంలో మీ వల్ల ఎవరు బాధపడతలేరు కదా, సూపర్ హ్యాపీ. అంతే, మీరు ఏ విశ్వాసంలోనూ ఉండండి. కానీ ఈడే దేవుడు, ఈయన్నే నమ్ముకోవాలి అని చెప్పి పెళ్ళాన్ని కొట్టుకుంటూ, పిల్లల్ని కొట్టుకుంటూ, తల్లిదండ్రులను కొట్టుకుంటూ, గలీలోలను కొట్టుకుంటూ, ఊరోళ్ళని కొట్టుకుంటూ ఉంటే వాడిని ఫస్ట్ కొట్టి చంపేయాలి. నువ్వు నమ్మిన దేవుడు నీకు, వాని దేవుడు అట్లా కనిపించిండు, నీ దేవుడు నీకు అట్లా కనిపించిండు. ఎక్కడైతే ఏంది, నువ్వు ధర్మంగా ఉండు ఫస్ట్. అది వ్యక్తిగతం. ఇంకోళ్ళ పైన మనం అప్లై చేయకూడదు. వాస్తవం చెప్పాలంటే ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి ఉంటది కదా అన్నప్పుడు. స్వేచ్ఛ భారత రాజ్యాంగం ఏం చెప్పిందండి? ఎవరి ఇష్టం వచ్చిన దేవుడిని వాడిని మొక్కుకుంటారా, ఇంకోటి దగ్గరికి వెళ్ళొద్దురా అని చెప్పింది కదా. అంతేగాని ఇప్పుడు మీకు మీ అమ్మ నాన్నలు ఉన్నారు. మీ అమ్మ నాన్న మీ అమ్మమ్మ నాన్న కాదు, మా అమ్మ మా నాన్ననే నిన్ను కన్నారు, వాళ్ళు నిన్ను పెంచుకుంటున్నారంటే ఎంత గలీజ్గా ఉంటుందండి. సో అదే కదా మనం చెప్పేది. మత స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడికి వచ్చి జొర్రితే బాగోదండి, అస్సలు బాగోదు. దీని గురించి కొంచెం ఇంకా స్టడీ చేయాలి సార్. నేను కొంచెం అవగాహన తెచ్చుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను. అంటే ఇంకొక కోణంలో ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు 75% యాజ్ పర్ కలియుగ ఏజ్ ఆఫ్ వారల్ అండ్ హిపోక్రసీ, దే వుడ్ నాట్ ఫాలో ది ధార్మిక్ యాక్టివిటీస్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ సార్. నో, see, first of all, this is already a starting stage of కలియుగ. స్టార్టింగ్ స్టేజ్లోనే ఇట్లుందంటే ఇంకా పోను ఇంకా దుర్మార్గం ఉంటుందండి. చాలా దుర్మార్గులు తయారవుతారు, అసలు మామూలుగా ఉండదు కథ. బికాజ్ ఇట్ ఈస్ మళ్ళీ అది కలి యొక్క గొప్పతనం కాదండి, కలికి పరమాత్ముడు ఇచ్చినటువంటి గిఫ్ట్ అది. ధర్మం ప్రస్తుతం 4 పాదాల మీద లేదండి, ఒకటే ఒక పాదంతో నడుస్తుంది. ఇప్పుడైతే ఇట్లా చెప్పారు కదా సార్, ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు 75% ఇట్లా ఉంటారు అని ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అయితే అటువంటిప్పుడు ఇప్పుడు దాని ప్రకారం అయితే ఇప్పుడు కరెక్ట్ జరుగుతుంది కదా సార్. ఎందుకు మరి ఇట్లా కరెక్ట్ జరిగినప్పుడు మనకి ఎందుకు ఇట్లాంటి ఘర్షణలు కానీ? ఘర్షణలు కాదండి, నేను అదే చెప్తున్నా, నేను అప్పటి నుంచి అదే చెప్తున్నానండి. మీరు ఏ దేవుణ్ణన్నా మొక్కుకోండి, మా దేవుడి జోలికి రావద్దు. మీరు ఏ దేవుణ్ణన్నా మొక్కండి, కుక్కని తీసుకొచ్చి దేవుడు అని చెప్పండి, నేను మొక్కుతా. కానీ ఈ కుక్కనే నిజమైన దేవుడు, నీ ఇంట్లో ఉన్న ఆవు దేవుడు కాదంటే అప్పుడు చాలా కోపం వస్తుందండి. ఓకే, అంటే మీరు ఏమంటారంటే మన నమ్మకాలు ఇతరులపై రుద్దకండి. అదే కదండి మొత్తుకునేది. ఎంక్వైరీ చేసుకో. కాకపోతే అట్లా నువ్వు వచ్చి ఇప్పుడు మీరు నా ఫ్రెండ్ అండి, నేను మిమ్మల్ని మా ఇంటికి పిలుస్తా. నేను ఎల్లమ్మ కళ్యాణం చేసుకున్నప్పుడు వచ్చి మంచిగా చికెనో మటనో పెడతా, మీరు తినిపోతారు. మీరు నన్ను క్రిస్మస్కి పిలుస్తారు, కేక్ పెడతారు, ఇంకో మటనో చికెనో పెడతారు, నేను తింటా. అది దేవుని మీద ఒక దేవుడిని ఇంకో దేవుడు, ఓకే ఫైన్, మనం వాళ్ళ మీద లేదు, వాళ్ళకి మన మీద లేదు. కానీ ప్రేమ మాత్రం ఎవరి మీద ఉంది? నీ మీద నాకుంది, నా మీద నీకుంది. నీ విశ్వాసాన్ని నేను గౌరవిస్తున్నా, అంతవరకే ఉంచుకో. అంతేగాని నా ఇంటికి ఎల్లమ్మ పండుగకు వచ్చినావు కదా అని చెప్పి నేను కూర్చోబెట్టి, అరే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎల్లమ్మనే దేవుడు అని నమ్మాలంటే అది కరెక్ట్ కాదు. నేను నీ చర్చ్కి వచ్చినా కదా, నువ్వు చెప్పిన పాటలకు చప్పట్లు కొట్టిన కదా అని ఈయననే నిజదేవుడురా నువ్వు ఒప్పుకో అంటే నేను ఒప్పుకోను, అది కూడా తప్పు. ఇప్పుడు బైబిల్ ఫిలాసఫీ అంతా కూడా ఇప్పుడు మీరు చెప్పిన దానికి విరుద్ధమేనా సార్? చాలా విరుద్ధం అండి, చాలా విరుద్ధం అండి, చాలా విరుద్ధం. ఇతర దేవీ దేవతలను పూజించిన వాళ్ళను అడ్డంగా నరికేయండి అని చెప్పి యెహోవా చెప్పిండు. అందులో ఉంటుందా సార్? ఉందండి.
నన్ను నమ్మకపోతే మిగతా వాళ్ళందరినీ చంపేయండి అని చెప్పి యేసు చెప్తున్నాడు. మరి ఎవరిని నమ్ముదామండి? అది అది లాజిక్ కాదు సార్, అది కరెక్ట్ కాదు. అది నమ్మకపోతే నమ్మతామా నమ్మమా అది మనల్ని భగవంతుడు శిక్షిస్తాడు కదా. నువ్వు మనకి అట్లా చేయొద్దు కదా, ఫోర్స్ చేయొద్దు కదా. నీ కర్మని మీరు ఒక మాట అన్నారు కర్మ అని, ఆ కర్మ ప్రకారం ఎట్లా జరిగితే అట్లా జరుగుతుంది అని అంటుంటారు. అది వాళ్ళు నమ్మమని చెప్పండి. క్రైస్తవ సమాజం గనక కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే ఇంకా ప్రపంచమంతా క్రైస్తవం అయిపోతుంది సార్. నమ్మమనండి, కాంట్రడిక్షన్ ఉండదు. అక్కర్లేదు. ఇంకా ఆ దేవుడు ఏం చేసిండు అన్నీ అక్కర్లేదు. నేను నిన్ను నమ్మకపోతే నాకు సంబంధం లేదు. నమ్మినా నమ్మకున్నా నువ్వు చేసిన కర్మల్ని బట్టి నీకేమేం కావాలో అది నేను ఇస్తా అని మా దేవుడు చెప్పిండు అని చెప్పమనండి. మరి ఎందుకు నమ్మరండి? మన భారతీయులు అదే నమ్ముతారండి. అది నమ్మేటం దగ్గరకు వచ్చి మీరు ఎందుకు పుల్లలు పెట్టడం అవసరమా? పుల్లలు పెడితే ఇప్పుడు కొంతమంది మాలాంటి వాళ్ళు ఉంటారు. అప్పుడు మేమేం చేస్తామంటే వీళ్ళు ఏదో చెప్తున్నారు కదా, అసలు ఫస్ట్ వాళ్ళు ఏం చదువుతున్నారు అని చెప్పి మొత్తం చదవాల్సి వస్తుంది. చదివినప్పుడు ఏం చేస్తాం, ముత్త ఊకోం కదా, దాని మూలాల్లోకి పోవాల్సి వస్తుంది. మూలాల్లోకి పోయినప్పుడు డౌట్లు వస్తాయి. అప్పుడు పట్టుకొని క్వశ్చన్లు అడుగుతాం. దానికి సమాధానం చెప్పలేక మమ్మల్ని తిడుతున్నారు, మమ్మల్ని కొడుతున్నారంటే దాన్ని తిట్టడం కొట్టడం అనరు, ఉన్నది ఉన్నట్టు చదవడం అంటారు. ఉన్నది ఉన్నట్టు ఇప్పుడు మీరు స్టార్టింగ్లో ఏమన్నారు, గోపి గారు ఇట్లా తిడుతూ ఉన్నారండి అని అంటే ఆయన మాటలు కాదు కదా, తాల్ముడ్లో తిడుతున్నారు మరియమ్మని. తాల్ముడ్లో ఆమె అంతటా ఆమెనే చెప్పుకుందాం నేను వ్యభిచారం చేసిన అని చెప్పి. నేను విన్నా సార్, అది ఇప్పుడు మేరీ మాతను కానీ ఇట్లా చాలా అసలు చెప్పుకోరాదు ఆ మాటలు. అట్లా సార్ తిట్టారు. మరి ఎందుకు నాకు ఇంత ఫ్రస్ట్రేషన్, ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ కాదండి. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు వాళ్ళ గ్రంథాల్లో వాళ్ళు రాసుకోని విషయాలు అయితే ఆయన చెప్పట్లేదు కదా. అదే రిఫరెన్స్ గురించి మాట్లాడుతుండ్రు. మరి నిజంగా ఇట్లున్నదా ఇట్లుంటదా అని నాకు ఎందుకు ఉండదు, అదే ఉంది కదా. అది లేనిది ఇప్పుడు లేకపోతే ఆయన నొత్త ఊకుంటారా ఈ సైకో క్రిస్టియన్స్? ఈ పాటికి ఎప్పుడో కేసులేసి లోపలేకపోతుండేనా? వాళ్ళకి ఎటువంటి దిక్కు లేదు, అదే నిజము. నాకైతే కొంచెం సర్ప్రైజింగ్. నేను ఇంత ఇట్నే గానీ అసలు ఆయన ఇంత రోజు వీడియోలు వస్తూనే ఉన్నాయి. ఇట్లా ఇది కొంచెం ఏం లేదండి, అదే నిజమండి. ఇప్పుడు అక్కడ తాల్ముడ్లో పలానాది లేదు అని చెప్పే మగోడు ఎవడని ఉంటే నాకు చూపిమనండి. పోనీ తాల్ముడ్ కూడా కాదండి, యోహాను సువార్తలో కూడా ఉంది కదా 8:41లో, మేము నీలాగా వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదు అని చెప్పి డైరెక్ట్గా అంటారు. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి తెలుసా, మీకు నాకు తెలుసా అండి యేసు గురించి? చుట్టుపక్కల వాళ్ళకి ఎక్కువ. అది వాళ్ళ ఇంట్లోనే అన్నారు, ఈయనకి పిచ్చి పట్టింది, జర వదిలేసేయండి అని చెప్పి. ఇంట్లోనే చెప్పిరా? వాళ్ళ సొంత తల్లి సొంత అన్న చెప్పిండ్రు, తమ్ముడు సారీ, మామూలు పిచ్చి పట్టింది వదిలేసేయండి అని చెప్పి. ఆయన గుంజుకపోతుంటే కూడా నేను రానని చెప్పి పారిపోతాడు. ఇది బైబిల్లో ఉంది. నాకు అంతగానే తెలియదు కానీ సార్ చూద్దాం, అది కూడా ఒకసారి చదివి చూస్తా సార్. అవే ఉన్నాయి కదండి, లేని విషయాలు గోపి గారైనా నేనైనా ఇంకెవరైనా ఎందుకు చెప్తారండి? మాకేమన్నా కచ్చా వాళ్ళ మీద? మన హిందూయిజం ఫిలాసఫీ తెలుసుకోవాలంటే మరి ఏం చదివితే బాగుంటుంది సార్? భగవద్గీత చదవండి సార్, భగవద్గీత చదవండి. భగవద్గీత అతరు ఎవరు సార్? అతరు నేను ఒక్కటే ఉండదండి, అడ్డమైన చాలా ఉన్నాయి. అందులో ఎవరికి నోటికి వచ్చిందో ఈ క్రిస్టియన్ కొడుకులే చేసింది ఆ పనంతా. మీరు ఒక పని చేయండి, నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను మీకు పంపిస్తాను భగవద్గీతని. పూర్తిగా మంచిగా చదువుకోండి. అందులో పరమాత్మ అండి నేను చెప్పేది, పరమాత్మ చెప్తున్న దాంట్లో ఏ ఒక్కటి మీకు తప్పు అనిపించినా నాకు ఫోన్ చేసి మీరు క్వశ్చన్ చేయొచ్చు. సరేనండి? ఓకే సార్. ఓకే, పీడిఎఫ్ పంపిస్తారా సార్? పీడిఎఫ్ చాలండి. మీరు ఇప్పుడు ఇక్కడ ఇండియాలో లేనట్టున్నారు కదా? సౌదీలో ఉంటా సార్. అదే మీరు ఇండియాలో లేనట్టున్నారు, నాకు అందుకే దట్స్ వాట్.
నేను మీకు షేర్ చేస్తాను, హ్యాపీగా చదవండి. అక్కడ కృష్ణ అనేది చూడకండి, పరమాత్మ. కృష్ణ పరమాత్మ. మరి కృష్ణ అంటే కృష్ణ అని ఎందుకు మెన్షన్ చేస్తారు సార్? కృష్ణ పరమాత్మ అయినప్పుడు పరమాత్మ అని పెట్టచ్చు కదా, మరి కృష్ణ అని ఎందుకు అట్లా? భగవద్గీత చెప్తున్నంతసేపు భగవాను వాచ అని ఉంటుందండి. భగవాను వాచ అంటే భగవానుడు ఇలా చెప్తున్నాడని. భగవానుడు అంటే కృష్ణుడు కాదండి, పరమాత్మ ఈజ్ భగవాన్. మీరు ఒకసారి చదవండి, పూర్తిగా చదివిన తర్వాత చెప్పండి. అంటే పూర్తి అంటే కాదు, కొన్ని విన్నా బయట ఇట్లా జనరల్ గా వినకూడదండి. విన్న మాటలకి మీరు ఎప్పుడు వాల్యూ ఇవ్వకూడదండి, చదివి తెలుసుకోవాలి. చదివిన తర్వాత మీకు ఫుల్ లెంత్ నాలెడ్జ్ వస్తుంది. అప్పుడు కృష్ణ అంటే ఎవరు, కృష్ణ పరమాత్మ అంటే ఎవరు, భగవంతుడు అంటే ఎవరు, మీకు అసలు ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళ జలుబు చేసిన వాళ్ళని కూడా పట్టుకోరు మీరు. మీ అంతటా మీరే ఆన్సర్ ఇచ్చేస్తారు అవతల వాళ్ళకి. ఒక్కటే ప్రశ్న అడగండి, ఎవడన్నా మీ దగ్గరకు వచ్చి ఈ దేవుడే నిజ దేవుడు, ఈ దేవుడు కాకుండా ఇంకో దేవుడు లేడు అంటే, అట్లనా, సరే ఇక్కడ రా, మీ దేవుడు ఏం చెప్పుండే అని అడగండి. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్నాడు అన్నాడు అనుకోండి, ఈ మాట ఈ భూప్రపంచంలో ఎవడు చెప్పలేదా అని అడగండి. అంత ఇది ఈ అవగాహన లేదు సార్. ఇప్పుడు మనకు ఏదైతే సిలబస్ ఏది ఉంటుందో దాని ప్రకారం మనం వెళ్తూ ఉంటాం. మనకి ఇటువంటి ధార్మికమైనటువంటి విషయాలు తెలుసుకునేటువంటి ఇది లేదు సార్. అక్కడ మిషనరీ స్కూల్స్ అవి ఉంటాయి కదా, అందులో వాళ్ళకి అవగాహన ఉంటది. కానీ హిందుత్వంలో అనేది ఇది చాలా తక్కువ, రేర్ సార్. అందుకే ఈ మన వే ఆఫ్ లివింగ్ అనేది దీనికి సపోర్టివ్ గా లేదు సార్ హిందూయిజానికి. అందుకేనే బహుశా పూర్తి అవగాహన లేకపోయి ఇట్లా. ఇంకొకటి సార్, ఇప్పుడు ఇస్లాం లో ఉన్నంత యూనిటీ క్రిస్టియానిటీలో ఉన్నంత యూనిటీ మన హిందూయిజం లో అయితే లేదు సార్. నాకు అట్లా కనబడట్లేదు. ఉండదండి, ఉండదు. వాళ్ళంతా ఒకలాగా ఉన్నారు సార్. వాళ్ళంతా ఒక మూటిగా ఉన్నారు. ఉండదండి, ఉండదు. ఇప్పుడు కొన్ని బంగ్లాదేశ్ లో చూసినట్లయితే సార్, మొత్తం వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు కదా సార్. అవునండి, ఉండదు. హిందువుల్లో యూనిటీ ఎందుకు ఉండదంటే, ప్రస్తుతం హిందువులు ఎట్లున్నారంటే, వాడు వాని కుటుంబం గంతవరకే. ఎగ్జాంపుల్ నేనే సార్. నాకు మనకి ఇది తప్ప మనకి ఇంకా వేరే తెలియదు, మన హిందూ ధర్మం గురించి కూడా తెలియదు. ఓకే సార్. సార్ నేను ఆవిరి పట్టుకుంటుంటే మీరు కాల్ చేశారు. నాకు అప్పటి నుంచి ఊపిరి ఆడట్లేదు, అయినా సరే నేను ట్రై చేస్తున్నా చెప్పనీకి ఏదో. ఆ పీడిఎఫ్ పంపించండి సార్ నాకైతే. ఖచ్చితంగా వెంటనే పంపిస్తాను. ఓకే సార్, ఇదే నెంబర్ పంపించండి సార్. సరేనండి, నాకు ఒకసారి మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే.